గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దానిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి ఇచ్చిన అవకాశాన్ని గవర్నర్ ప్రసంగంలో శుద్ధ అబద్ధాలు చేర్చి గవర్నర్తో చదివించిండ్రు, అలవి కాని హామీలన్నీ ఇచ్చి అమలు చేయని హామీలన్నీ కూడా ప్రసంగంలో చేర్చిండ్రు అని వారు శాసనసభకు తెలియజేసిన సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్బుద్ధితోటి వారిని జీర్ణించుకోలేక మన ప్రజాక్షేత్రంలో తిరిగిన వ్యక్తిగా, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మరి ఇవన్నీ కూడా శాసనసభ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం చేత పరిష్కరించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్న క్రమంలో మరి ఈ ప్రభుత్వం వారిని ఏకపక్షంగా దుర్మార్గంగా సస్పెండ్ చేయడం అనేది చాలా అమానవీయమైన చర్య. ఎందుకంటే సమాధానం చెప్పలేని పరిస్థితి, వారి ప్రసంగానికి సమాధానం, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి చేయలేక ఇలా చూస్తున్నాం. మనం ప్రతిరోజు కూడా బయట ఎవరైనా కార్యకర్తలు, పార్టీ నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, జర్నలిస్టులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అందులో భాగంగానే మరి ప్రశ్నించే గొంతుకను నిర్మూలించే విధంగా వారు చేసుకున్న చర్య అనేది అమానవీయం. దాన్ని సూర్యాపేట బీఆర్ఎస్ లీగల్ సెల్ పక్షాన ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన సీనియర్ శాసనసభ్యుడు, 2 పర్యాలు అంటే దాదాపుగా 8 సంవత్సరాలు మంత్రిగా క్యాబినెట్లో పనిచేసినటువంటి, ఎంతో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా, ప్రజాక్షేత్రంలో తిరిగిన వ్యక్తిగా ఆయనకున్న అనుభవాన్ని మరి తప్పకుండా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం మనం ప్రతిరోజు ఇలా రైతుల పొలాలను నిండిపోయి ప్రజాక్షేత్రంలో తిరిగి వారి సమస్యలను తెలుసుకొని ఈ శాసనసభ సాక్షిగా శాసనసభ దృష్టికి తీసుకుపోయే క్రమంలో మాట్లాడిన దాన్ని వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలతోటి ఆయన సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ వెంటనే రద్దు చేయాలని చెప్పి వారికి తిరిగి శాసనసభలో పాల్గొని ప్రజల సమస్యల మీద మాట్లాడే విధంగా అవకాశం కల్పించాలని ముక్తఖండంతో న్యాయవాదులందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఒక ఉద్యమంలాగా తీసుకుపోతాం. రేపు అవసరమైతే న్యాయపరంగా కూడా దీని మీద మేమందరం కూడా కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇమ్మీడియట్గా రేపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారి సస్పెన్షన్ ఎత్తివేయాలి, తిరిగి వారికి శాసనసభలో పోయే అవకాశం ఇవ్వాలి, కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగిన సస్పెన్షన్ తప్ప ఇది స్పీకర్గా చేసినది కాదు. ఇలా సీతక్క గారు కానీ, దళిత సంఘాలు కానీ మా దళితుడనే ఉద్దేశంతో దళిత వ్యతిరేకని జగదీశ్వర్ రెడ్డి గారిని చెప్తున్నారు. ఆ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీని దూరం కొట్టాలనే చూస్తున్నారు తప్ప జగదీశ్వర్ రెడ్డి గారు ఏనాడు దళిత వ్యతిరేకి కాదు. చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. మున్సిపాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ జెండర్ లేడీ అయితే ఒక సామాన్యురాలని దళిత కౌన్సిలర్ని తీసుకొచ్చి ఇక్కడ కమిషనర్ చేసిన ఘనత మన జగదీశ్వర్ రెడ్డి గారికి దక్కింది. అలాంటి నేను చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పిన. పార్టీ నిర్మాణంలో కానివ్వండి, పార్టీ పదవుల విషయంలో కానివ్వండి, ఆయన దళిత వర్గానికి, బహుజనులందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి చరిత్ర జగదీశ్వర్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి ఆయన మీద దళిత వ్యతిరేకని ఒక బురద తల్లటం, సూర్యుని మీద మున్ను వేసినట్లే తప్ప మరొకటి కాదని చెప్తూ మళ్ళొకసారి ఈ బీఆర్ఎస్ లీగల్ సెల్ మేమందరము ముక్తకంఠంతో ఈ సస్పెన్షన్ను ఖండిస్తూ తిరిగి ఎమ్మటే వారికి అసెంబ్లీ. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, సూర్యాపేట గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ఈ యొక్క అసెంబ్లీలో ప్రజల పట్ల, సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో మరి గౌరవ స్పీకర్ గారిని ఏదో నిందించినట్టు, మాట్లాడినట్టు వక్రీకరించి వారు మాట్లాడిన అంశాలు కూడా రికార్డెడ్గా చేయకుండా కేవలం అతని మీద ఒక నెపం మోపుతూ వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులం, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీగల్ సెల్ న్యాయవాదులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు మాట్లాడేటప్పుడు సస్పెన్షన్ చేశారు, కానీ మాట్లాడిన విధానం ఎక్కడ మాట్లాడిండు? ఆయన మాట్లాడిన విధానం తప్పేం మాట్లాడలేదు. అతను ఏం మాట్లాడిండు అందరు చూశారు, ప్రజలందరూ కూడా. అంటే ఈ సభ అనేది, అసెంబ్లీ సభ అనేది అందరికీ వర్తిస్తుంది, ఏ ఒక్కరిది కాదు. మనందరికీ సమభాగం ఉంది, సమాన హక్కులు ఉన్నాయి అసెంబ్లీలో. కానీ అనే మాట్లాడిన తప్పించి స్పీకర్ మీద వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడిన అంశాలు అయితే మేమైతే చూడలేదు. మరి వాళ్ళు రికార్డెడ్ కూడా చూపించలేదు.
అని కేవలం అతను ఒక స్పీకర్ను ఏదో మాట్లాడినట్టు ఒక అపవాదం మోపి స్పీకర్ పదవికి అవమానం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వివాదాస్పదం చేస్తూ. అది సభ్యం కాదు ఇది. ఎందుకంటే కేవలం జయశ్రెడ్డి గారు ఒక అగ్రకుల వ్యక్తి అని, స్పీకర్ ఒక దళితుడు అని చెప్పి సమాజంలో వేరు చేసి మాట్లాడటంలో ఇది చాలా తప్పు పని చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే అతను సస్పెన్స్ విధానం చాలా మంచిది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు దళితుడు అని ఒక దళితేతరులు అని చెప్పి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. కానీ మీరు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసే విధానంలో మీరు ఎలక్షన్లో మీరు దళితులకు ఇచ్చిన హామీని మర్చిపోయారు. మీరు ఆ రోజు ఎస్సీ డిక్లరేషన్ చివరిలో ఏం చెప్పారు? మీరు ఏం చెప్పారు? ఎస్సీ వర్గీకరణ చేస్తాం, దాంతోపాటు ఎస్సీల జనాభా 15% నుంచి 18% చేస్తామని చెప్పారు. ఎస్టీల జనాభా 10 నుంచి 12% చెప్పింది. అదే కాకుండా దళిత బంధు స్థానంలో మరి దళిత బంధు స్థానం ప్రతి నిరుపేద దళితులు 10 లక్షల సబ్సిడీ లేకుండా మేము మొత్తం అన్ని సబ్సిడీతో దళిత బంధు ప్రవేశపెడితే టీఆర్ఎస్ పార్టీ మీరేం చెప్పారంటే చివరిలో అంబేద్కర్ అభయాస్తం పేరు మీద ప్రతి దళితునికి 12 లక్షల రూపాయలు ఇస్తాను చెప్పి ఇంతవరకు కూడా 16 నెలలు అవుతుంది. మరి 16 నెలల కాలంలో ఎస్సీ డిక్లరేషన్ అంశాలు ఇంతవరకు మీరు ఏం మాట్లాడలేదు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏదైతే రాయితీలు పొందిరో అటువంటి సంస్థల్లో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చాలా వాగ్దానాలు చేశారు, అధికారంలోకి వచ్చారు. ఇది దళితుల కోసం. ఆ దళితుల కోసం ఇచ్చిన హామీలను మీరు అమలు చేయకుండా మర్చిపోయి మరి అనని మాటను మరి చిత్రీకరిస్తూ జయశ్రెడ్డి మీద అపవాదం చేయడం అనేది చాలా సమంజసం కాదు. ఇది మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. అదేవిధంగా సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు కుంటకండ జగదీష్ రెడ్డి గారి మీద మొన్న శనివారం రోజున రాష్ట్ర స్పీకర్ విధించినటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. వారు మాట్లాడినటువంటి మాటల వీడియో ఫుటేజ్ తెచ్చి ఎక్కడా కూడా స్పీకర్ గారిని ఏకవచనంతో కానీ అసభ్యంగా కూడా ఒక మాట కూడా మాట్లాడని పరిస్థితి ఉన్నది. రాష్ట్రం మొత్తం లైవ్ టెలికాస్ట్లో చూసిర్రు. మరి కావాలని చెప్పేసి కుట్రపూరితంగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిరు తప్ప వేరేది ఏమీ లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి అలవాటు. ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం రేవంత్ రెడ్డికి వెన్నతోని పెట్టిన విద్య. ఇక్కడ ఈ అసెంబ్లీ 27వ తారీఖు దాకా దాదాపు 10 రోజుల పాటు నడిచేటువంటి ఈ అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకు వస్తాయో, మేము ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ ప్రతిపక్ష సభ్యులు నిలదీసి అడిగి మమ్మల్ని ఇబ్బంది పెడతారో, మరి దీని నుంచి తప్పించుకోవడం ఎట్లా అని చెప్పేసి ఒక సస్పెన్షన్ వేసి అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ దళితుడు కాబట్టి దళితులంటే ఒక గౌరవం లేదని చెప్పేసి కొద్ది సంఘాలను రెచ్చగొట్టి మొత్తం అసలు ఈ ప్రజా సమస్యలే చర్చకు రాకుండా మొత్తం దీన్ని క్యాస్ట్ వైపు మలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ మరి ముందుకు పోతా ఉన్నది. నేను అందరం కూడా టీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రజాస్వామిక వాదులుగా అడ్వకేట్లుగా పార్టీ లీగల్ సెల్గా మేము ఖండిస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారి పైన విధించినటువంటి సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా మేము వెనుకకు తగ్గేది లేదు. మొన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చూసినాం. మరి రానున్న కాలంలో వారిపైన ఉన్నటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయకుంటే ఈరోజే మా టీఆర్ఎస్ పార్టీ మరి శాసనసభ పక్షం హరీష్ రావు గారి నేతృత్వంలో అందరూ కూడా స్పీకర్ని రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంతకుముందే విన్నవించారు. జగదీష్ రెడ్డి గారి పైన విధించినటువంటి సస్పెన్షన్ని ఎత్తివేయాలి, పునరాలోచన చేయాలని చెప్పేసి మరి అసెంబ్లీలో కూడా మరి స్పీకర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు జగదీష్ రెడ్డి గారి పైన విధించినటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కులం కార్డు పెట్టి టీఆర్ఎస్ లేకుండా జగదీష్ రెడ్డి గారిని ఒక దళిత ద్రోహిగా చూపించేటువంటి ప్రయత్నం, చిత్రీకరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి 2023 డిసెంబర్ ప్రభుత్వం ఏర్పడ్డ కాంచి కూడా ప్రధానంగా తుంగతుర్తి మరి సూర్యాపేట నియోజకవర్గాలకు ఎప్పుడు నీరు చూడనటువంటి తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలకు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి ఇక్కడ మరి
బీడు భూములను ఒక కోనసీమలో ఎట్లయితే పంటలు పండి సస్యశ్యామల మధ్య అదే సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఇంచు భూమి కూడా ఖాళీ లేకుండా మరి పాడి పంటలతోని పచ్చడి పైర్లతోని కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి మరి జగదీష్ రెడ్డి గారు ఆ నీళ్లతోనే కేసీఆర్ గారి కృషితోని ఇలా నీళ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ 14-15 నెలల కాలంలో మరి నీళ్లు లేక రైతులు ఎంత అరిగోసపడుతున్నారో మరి ప్రత్యక్షంగా మరి చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఈ సమస్యలను చర్చకు తీసుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతారో మరి వీరిని సభ నుంచే లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితంగానే మరి సస్పెన్షన్ చేసిరు. దయచేసి పునరాలోచన చేసి జగదీష్ రెడ్డి గారి పైన విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.